ఎంతో మంది తమ్ముళ్ళకి అన్నయ్యగా మారిన లోకేష్ అన్నయ్య గారిని, అదేవిధంగా భీమిలి విశాఖపట్నం జిల్లా అధ్యక్షులైన శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా విశాఖపట్నం పార్లమెంటరీ అధ్యక్షులైన శ్రీ శ్రీభరత్ గారికి, తెలుగు అన్నలకి, తెలుగు తమ్ముళ్ళకి, తెలుగు అక్కలకి, తెలుగు చెల్లెళ్ళకి, అదేవిధంగా జనసేన పార్టీ తరపున వచ్చిన జనసేన పార్టీ నాయకులకి, జన సైనికులకి, వీర మహిళలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ మరొకసారి కేవలం ఇక్కడ ప్రజలే కాదన్న వచ్చింది, భీమిలి ప్రజలు, టీడీపీ నాయకులు, జనసేన పార్టీ నాయకులే కాదన్న వైసీపీ బాధితులు కూడా వచ్చారు. ఎందుకంటే వైసీపీ బాధితులు కూడా నమస్కారం చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ప్రజల కంటే వైసీపీ బాధితులే ఎక్కువ ఉన్నారు. దానిలో నేను కూడా ఒక బాధితుడిని. 2019 నుంచి నేటి వరకు కూడా, 2019 ముందు పిహెచ్డి చేసేంత వరకు కూడా నా మీద ఒక కేసు కూడా లేదన్న. కానీ ఈరోజు 18 కేసులు పెట్టారన్న, ఇంక్లూడింగ్ అటెంప్ట్ టు మర్డర్. ఎవరిని అంటే మరి మంత్రి రోజా గారిని అని చెప్పి అంటున్నారు. దేవుడి దయ వల్ల ఆవిడని ఇప్పటి వరకు మేము చూడలేదన్న. అది నా అదృష్టం కింద భావిస్తున్నా ఆవిడని చూడకపోవడం. ఆవిడ మీద అటెంప్ట్ టు మర్డర్ చేశామని చెప్పని 7 రోజులు మమ్మల్ని సెంట్రల్ జైల్లో పెట్టారన్న. అదేవిధంగా అన్న, ఎక్కడైనా సరే రాఖీ కట్టించుకుంటే అరెస్ట్ చేస్తారన్న? రాఖీ కట్టించుకుంటే అరెస్ట్ చేస్తారా? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మహిళలపై జరుగుతున్న దాడులు 43% పెరిగిపోయింది. మన దేశం మొత్తం మీద 153 మంది, 1,00,000 మంది ప్రజలకి 153 మంది పోలీసులుంటే, మన ఆంధ్ర రాష్ట్రంలో 1,00,000 మంది ప్రజలకి కేవలం 114 మంది పోలీసులే ఉన్నారన్న. ఆంధ్రప్రదేశ్లో 43% మహిళలపై దాడులు పెరిగిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా విశాఖపట్నం సిటీ మహిళలపై జరుగుతున్న దాడుల్లో ఫస్ట్ ప్లేస్ లో నిలిపిందన్న ఈ వైసీపీ. మరి దాన్ని నిరసిస్తూ నేను అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర రాఖీ పౌర్ణమి రోజు మహిళలతో రాఖీ కట్టించుకుంటే అటు నుంచి వెళ్ళారన్న మా అవంతి గారు. మరి ఆయనకి ఏం నచ్చలేదో తెలియదు. పిఎం పాలెం సిఐ గారిని పంపించి నన్ను రోడ్డు మీద ఈడ్చుకెళ్ళి అరెస్ట్ చేశారన్న. ఎందుకు అరెస్ట్ చేశారంటే రాఖీ కట్టించుకున్నాం అని చెప్పి అంటున్నారన్న. రాఖీ కట్టించుకుని అరెస్ట్ చేశారు. అదేవిధంగా మరి ఈ రోజు ప్రజలందరూ చెప్పుకునేది ఒకటే అన్న, భీమిలిలో గంట స్తంభం ఎంత ఫేమస్సో వైసీపీలో అరగంట అవంతి కూడా ఎంత ఫేమస్ అంటున్నారు. మరి ఆ విధంగా అన్న, మేము భీమిలికి సంబంధించి అవంతి గారి విషయం పక్కన పెడితే వాళ్ళ పార్టీ అధ్యక్షుల గురించి చెప్తానన్నా. ఎందుకంటే ఆయన పాదయాత్ర చేసుకుంటూ, మీరు చేసింది పాదయాత్ర అన్న, మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే మోసపు యాత్ర. అది ఎలాగో నేను చెప్తాను. ఎందుకంటే 17వ తారీఖు 8వ నెల 2018 నాడు ఇలా 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 కొట్టుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆనందపురం జంక్షన్కి వచ్చారన్న. ఆ జంక్షన్కి వచ్చి ఆయన చెప్పిన మాట ఏంటంటే, మూలకొద్దులో ఫిషింగ్ హార్బర్ కడతాను. వచ్చిందా ఫిషింగ్ హార్బర్? వచ్చిందా? భీమిలిలో జట్టి కడతాను. వచ్చిందా జట్టి? అదే విధంగా అన్న, భీమిలి అనేది అల్లూరి గారు పుట్టిన ఊరన్న. అల్లూరి గారు పుట్టిన గడ్డ భీమిలి. పాండురంగిలో పుట్టారన్న అల్లూరి గారు. ఆ పాండురంగి ఊర్లో ఈ రోజుకి గ్రామ యువకులు, గ్రామ మహిళలు, గ్రామ ప్రజలు ఒక 300 మీటర్ల బ్రిడ్జ్ కోసం పోరాడుతున్నారన్న. నేను బ్రిడ్జ్ కడతాను మీకు అని చెప్పన్నాడు. పాండురంగ బ్రిడ్జ్ వచ్చిందా? మరి అదే విధంగా సంఘివలస సభ పెట్టాడన్న. దీనికి పక్కనే తగరపోవాల్సి ఉంది. ఎంతో మంది కాలేజీలు, కూలీలు అందరూ ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు కనీసం బస్సు డిపో కాదు కదా, బస్ స్టాప్ కోసం అడుగుతున్నారన్న. వచ్చిందా బస్ స్టాప్? వచ్చిందా? మరి ఏమీ చేయకుండా 99% హామీలు అమలు చేశారనే వాడిని మోసగాడు అనాలా, ప్రజానాయకుడు అనాలా? మీరు చెప్పండి. ఏమన్నాం? మోసగాడే కదా. మరి ఆ విధంగా భీమిలికి వచ్చి సభ పెట్టి 99% చేశామని చెప్పంటే మరి 1% మా భీమిలిలో మిగిలిపోయిందన్నా. మరి 100కి 100% భీమిలి ప్రజల్ని మోసం చేశాడన్నా. నేను పాదయాత్రలో నడుస్తుందంటే ఒక వారం క్రితం నిరంతర పాదయాత్ర చేశాను, నిర్మమ పాదయాత్ర. దాంట్లో 10 రోజులు ఇంటికి వెళ్లకుండా 1వ వార్డు నుంచి 8వ వార్డు మరియు సింహాచలం వరకు పాదయాత్ర చేశామన్నా. మాకు వచ్చిన జనాల నుంచి ప్రజల కోరికలు వింటుంటే అంటే మేము అనుకున్నాం, ప్రజలు ఏమడుగుతారు, ఏమన్నా డబ్బులు అడుగుతారా, ఆశిస్తారని చెప్పి అనుకుంటే, అన్న మీకు సింహాచలంలో ఎస్సీ కాలనీకి వెళ్తే మహిళలు ఏమడిగారు తెలుసా అన్న? మంచినీటి కుళాయిని 1 గంట సేపు ఎక్కువ ఇవ్వండి అన్న అని అడిగారన్న. మరి ఈ విధంగా మంచినీటి కూడా ప్రజలు అడిగే పరిస్థితిలో ఉన్నారంటే మనం ఎక్కడ ఉన్నామో ఒకసారి ఆలోచించుకోండి. భీమిలి నియోజకవర్గంలో ఈ రోజుకి కూడా మనకు ఒక్క హామీ అంటే ఒక హామీ నెరవేర్చలేదు. ముఖ్యంగా అవంతి గారు 2 రోజుల క్రితం సచివాలయం సెక్రటరీస్ తో అదేవిధంగా మిగతా వాలంటీర్ అందరినీ పిలిచి మీ దగ్గరికి సచివాలయంకి వచ్చే ప్రతి ఒక్క ఓటర్కి కూడా రేపు వైసీపీకి ఓటు వేయాలని చెప్పి వాళ్ళని ప్రలోభ పెట్టి వాళ్ళతో ఒట్లు ఎంచుకుంటున్నాడు నా వ్యక్తి. మరి ఈ విధంగా రేపు వీళ్లతో ఎన్నికలకు వెళితే ఏ విధంగా మనం ఎన్నికలు చేస్తాం? కాబట్టి నేను వాళ్ళని అడుగుతున్నా అన్న, భీమిలిలో కేవలం మీకు భూదోపిడి, ధన దోపిడి మాత్రమే కాదన్న,
ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా ఇంకొక పెద్ద దోపిడీ జరుగుతుందన్న. అదేంటంటే శ్రమ దోపిడీ. యువకుల శ్రమని దోపిడీ చేస్తున్నారన్న. కేవలం ఈరోజు కనీస వేతనాల చట్టం కింద తెలుసుకోండి మీరు, కనీస వేతనాల చట్టం కింద చదువు లేని నైపుణ్యత లేని వ్యక్తికి కూడా 11,300 రూపాయలు కనీస వేతనం ఇస్తున్నారు. కొంచెం నైపుణ్యత ఉన్నా కూడా 14,800 రూపాయలు ప్రతి నెలకి ఇవ్వాలని చెప్పని చట్టం చెప్తుంది. అలాంటిది చదువుకున్న యువతను తీసుకువెళ్ళి మీరు మొదట సేవకులు అని చెప్పని ఈరోజు సైనికులు అంటున్నాడన్న. రేపు ఆ సైనికుల్నే రోడ్డు మీదకి వదిలేసి ఇద్దరిలో చచ్చిపోండి నా కోసం అంటాడన్న. మరి ఈ విధంగా శ్రమ దోపిడీ చేస్తున్న యువతని మన ఆంధ్ర రాష్ట్రంలో, బీహార్లో 16% పట్టభద్రుల్లో నిరుద్యోగత ఉంటే మన ఆంధ్ర రాష్ట్రంలో 24% ఉందన్న పట్టభద్రుల్లో నిరుద్యోగత. ఇండియా మొత్తంలో మొదటి స్థానంలో ఉంది పట్టభద్రుల్లో నిరుద్యోగత. మన ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. కాబట్టి ఈ భీమిలీకి నేను ముగించబోయే ముందు ఒకటే చెప్తాను. భీమిలీలో వైసీపీ నాయకులకి భీమిలీలో భూములపైన ప్రేమ. ఏదేని మీద ప్రేమ? భీమిలీలో భూములపైన ప్రేమ వైసీపీ నాయకులకి. అదే జనసేన టీడీపీ నాయకులకి భీమిలి ప్రజలపైన ప్రేమ. ఈ రోజు నేను భీమిలి ప్రజలను అడుగుతున్నాను, మీకు ఎవరు కావాలి? భూములపైన ప్రేమ ఉన్న వైసీపీ పార్టీ కావాలా? భీమిలి ప్రజలపై ప్రేమ ఉన్న జనసేన టీడీపీ నాయకులు కావాలా? ఒకసారి ఎన్నుకోండి. మరీ ముఖ్యంగా నేను కరెంటు బిల్లు ఎందుకు ఎక్కువ వచ్చింది, కరెంటు బిల్లు తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా అని నేను ప్రజలను అడిగినప్పుడు ఒక సలహా చెప్పానన్నా. నేను అదేంటంటే కరెంటు బిల్లు తగ్గాలంటే మరి మీ ఫ్యాన్ స్విచ్ ఆపేయండి అమ్మా అని చెప్పన్నాను. ప్రజలు చెప్పారు నాకు, అన్న ఫ్యాన్ స్విచ్ ఆపడం ఏంటన్నా, ఆపినా కూడా దొంగ కనెక్షన్లు పెట్టి మా కరెంటు బిల్లు వచ్చేస్తుంది, ఫ్యాన్ రెక్కలు ఎరగొడితే తప్ప మా కరెంటు బిల్లు తగ్గదన్నా అని చెప్పంటున్నారు ప్రజలు. నేను ప్రజలకి భరోసా ఇద్దామని ఒక పాదయాత్ర చేస్తే ప్రజలు తిరిగి మనకి భరోసా ఇచ్చారన్న, మేము ఉన్నాం మీకోసం అని చెప్పని. కాబట్టి ఈ రోజు భీమిలి నియోజకవర్గంలో కనీసం ఒక భీముడి విగ్రహం కూడా లేకుండా చేశారన్న. మన భీమిలి బీచ్ లో భీముడి విగ్రహం గతంలో ఉండేది. హుదూద్ తర్వాత కనీసం శాంక్షన్ అయిన నిధులతో కూడా ఒక భీముడి విగ్రహం లేకుండా చేశారు భీమిలిలో. కాబట్టి ఈ రోజు భీమిలిని కాపాడాల్సిన బాధ్యత, ఆ రోజు ఒక్కడే భీముడు ఉన్నాడు.